వెంకటాచల క్షేత్రంలో 7 కొండల మీద ఉన్నటువంటి శ్రీనివాసుని దాకా వినిపించాలి. ఇక్కడ గంగవరం గ్రామంలో స్వామి నామస్మరణ చేస్తే శ్రీ వెంకటాచల క్షేత్రంలో కొలువైనటువంటి వెంకటేశ్వరుడు వరకు కూడా మనం చేసే నామస్మరణ వినిపించాలి. కాబట్టి గట్టిగా అందరూ గొంతు పగిల్చి పైకి చెప్పాలి, గోవిందా గోవిందా గోవిందా. అఘమంత్రమస్తో అందరూ లక్ష్యంతో తీసుకోండి. భవనస్వ వస్తదన దేవగం సవితారమభిమాతిశాహో యజ్ఞమశ్వినాభాహస్తవర దేవాస్తాంతయుధమానిర్ఘాత విశ్వక్సేనాయ విద్మహేత్రహస్తాయ భీమః తన్నశాంత ప్రచోదయాత్. సర్వవారాయ సర్వే విశ్వక్సేనాయ శ్రీమన్మహాగణాధిపతే నమః. అస్మత్ప్రాతకాలే వేదోక్తవిజ్ఞస్మరణ మంత్రపుష్పం సమర్పయామి. చక్రవాచ్ఛాదయామి చారణాభ్యామినయామి నిత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆంఘోళికాన్ ఆరోహయామి అష్టాన్ ఆరోహయామి గదాన్ ఆరోహయామి సమస్తాన్ అజోపచార శక్లోపచార భక్తోపచార శాస్త్రోపచార పూజాం సమర్పయామి. ఇప్పుడు ఆ గణపతి ఉన్న ప్లేట్ అలా పట్టుకొని కొద్దిగా ఈశాన్యం వైపు తెచ్చండి. ఓం యజ్ఞాన యజ్ఞమయంత దేవాః తారహిర్మారుప్రసమాజ్ఞాసన్న హనాకో మహిమానస్తుతుంత తత్ప్రపూర్వాసాధ్యాసంత దేవాః శోభనార్థో క్షేమాయ పునః ఆగమనాయ చ. మహాగణాధిపతి ప్రసాదాస్తు తథాస్తు. గణపతికి పూజ చేసిన పుష్పాలు తీసుకొని ఆడవాళ్ళు చక్కగా తల్లో పెట్టుకోండి. శ్రీమన్మహాగణాధిపతి ప్రసాద అనుగ్రహస్తు తథాస్తు. చక్కగా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా స్వామికి జరిగే కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉండండి. ఆభోజమస్త బ్రహ్మ సంఖ్యర్థం ప్రత్యర్థం భూభాండ సుత్వర్థం చ శ్రీ వైష్ణవే నమః. वस्त्रं समर्पयामि यज्ञोपवीतं समर्पयामि सुवर्ण आभरणादि अलङ्कारार्थमक्षतां समर्पयामि तुल्यश्रीचन्दनं समर्पयामि अथ पुष्पैः पूजयामि अक्षतैः पूजयामि ओं सुदर्शनाय नमः ओं चक्रराजाय नमः ओं हेतिराजाय नमः ओं आचक्राय नमः ओं विचक्राय नमः ओं सुचक्राय नमः ओं सूर्यचक्राय नमः ओं
ఓం జ్వాలాచక్రాయ నమః ఓం శ్రీ జయ జయ శ్రీ మహాసుదర్శన చక్రరాజాయ నమః. ఇది నమస్కారం గురుజాత నమస్కారం చేసుకుని అందరూ చెప్పండి. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి. పరిమళ ధూపమాఘ్రాపయామి. పరిమళ ధూపమాఘ్రాపయామి. భగవంతుడు చక్కటి కీర్తన వాయించండి. ఓం మూర్ధానందమో అరజం పృథివ్యారేశ్వరమృతాయ జాతమజ్ఞ తమేగం సమ్రాజమతు భిన్నో నామ సన్న. అవమానస్సువర్జనః పవిత్రేణ విచరిషణః యత్పోకాశపునాశినా పునంతమానోవధనాః పునంతమనమోభియ పునంతమిశ్వ ఆయవః జాతవేద పవిత్రత పవిత్రేణ పునాశినా శుక్రేణ గోపదీభుత అఘ్రాగ్రపాగ్రమోదమ్రణ యత్త పవిత్రమత్తిః అఘ్రావితమంతరాయ దేవ పవిత్రేణ ఆత్మానో పునతే సదా తేన సహస్రభారేణ పాఠమాజ్ఞ అభశాంతిరస్తో పుష్టిరస్తో వృద్ధిరస్తో అనుఘ్నమస్తో ఆయుష్యమస్తో ధనధాన్యాన్ని సమృద్ధిరస్తో ఐశాన్యాం మహనుతో ఆజ్ఞేయాం దత్తోమంతపరిహతమస్తో సర్వాసంపనంతో సర్వశోభనమస్తో అస్మిన్ గంగవరగ్రామ సర్వేషాం భక్తకరాణాం ఆయురోగోద్వారాం అష్టైశ్వర్య భోగ భాగ్య ప్రసాద ఫల సిద్ధిరస్తో అస్మిన్ గంగవరగ్రామే సకల భక్తానాం పాడి పంటానాం పశుర సంరక్షణార్థం అభివృద్ధిరస్తో అస్మిన్ గంగవరగ్రామే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దినదిన ప్రవర్ధమానాభివృద్ధిరస్తో లోకా సమస్త సుఖినో భవంతు. వాసుదేవేన
స్వామి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇందాకే చెప్పాను, గంగవర గ్రామంలో స్వామి నామస్మరణ చేస్తే ఎక్కడికి వినిపించాలి? ఎక్కడికి వినిపించాలి? తిరుమల వెంకటేశ్వరుడికి చక్కగా వినిపించాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరికీ కళ్యాణం అయిన తర్వాత భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఏమీ దిగులు లేదు, గట్టిగా చెప్పాలి గోవింద గోవింద. కృతౌతో నరసింహంశ్చ త్రేతాయాం రఘునందనః ద్వాపరం వాసుదేవం చ కలౌ వెంకటనాయకః. చక్కగా స్వామివారి యొక్క వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకుంటూ మనమందరము కూడా కన్నుల పండుగగా కడు రమణీయముగా వేద మంత్రోచ్చారణ నడుమ స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా స్వామికి సమర్పించుకుంటూ ఉన్నాం. మరి కృతయుగంలో శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా ఒక చక్కటి స్తంభంలో నుంచి ఆవిర్భవించి హిరణ్యక రఘునందన. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు మనలాంటి మానవ జన్మాన్ని ధరించి పితృవాక్య పరిపాలన, మనమందరం కూడా మన ఇంట్లో నాన్నగారి మాట ఎట్లాగైతే వింటామో అట్లాగా స్వామి కూడా చక్కగా తన యొక్క తండ్రి మాట వింటూ పితృవాక్య పరిపాలనగా ఏకపత్నీ వ్రతాన్ని, అదేవిధంగా ఆ యొక్క అయోధ్యాపుర రాజ్యాన్ని చక్కగా పరిపాలించి మనమందరికీ కూడా రామచంద్ర ప్రభువుగా ఆవిర్భవించి మనందరినీ కూడా ఉద్ధరించి ఆ త్రేతాయుగ ధర్మాన్ని కాపాడేటట్లుగా స్వామి వారు అవతరించారు. ఆ తదుపరి ఇదేమిటి? ద్వాపరం వాసుదేవంశ. ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణు ఇంతకంటే ముందుకు నరసింహస్వామి ఉగ్రరూపాన్ని ధరించాడు. అందరూ కూడా చూస్తే భయపడేటట్లుగా స్వామి వారు ఆ యొక్క జూడిని విరాజిల్లుతూ ఆ నటాన్ని చక్కగా గోర్లతో భయానకంగా ఉన్నాడనమాట స్వామి. ఆ నరసింహస్వామిని మనం ఎవరం కూడా చూస్తే దగ్గరికి వెళ్ళలేనటువంటి రూపంతో ఉన్నాడు స్వామి. త్రేతాయాం రఘునందన. మరి రామచంద్ర ప్రభు ఎట్లా ఉన్నాడు? సౌమ్యంగా, ప్రశాంతంగా, సాత్వికంగా, చక్కగా పుంసాం మోహన రూపాయ. అంటే చక్కగా పురుషులకి కూడా స్వామిని చూస్తే మోహించేటటువంటి విధానం లభిస్తుందట. అంత సౌమ్యంగా, అందంగా. మరి ఇక్కడ ద్వాపరం వాసుదేవంచ. మరి ద్వాపరయుగానికి వస్తే స్వామి మనలాంటి మానవ రూపాన్ని ధరించి జగన్నాటక సూత్రధారి అయ్యాడు. ఇక్కడ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిట్టు సృష్టించేటట్టుగా స్వామి చక్కగా మాయ చేస్తూ అక్కడ యదువంశాన్ని చక్కగా ఉద్ధరించారు స్వామి. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా గోవర్ధనగిరిని తన యొక్క చిటికిన మేడ మీద అధిరోహించి అక్కడ ఉన్నటువంటి జనులందరినీ కూడా చక్కగా సంరక్షించారు. తదుపరి కలౌ వెంకటనాయక. కలియుగంలో శ్రీ మహావిష్ణువు ఏ అవతారాన్ని ఎత్తాడు? ప్రతి నిత్యము అనుసంధిస్తూ అనుగ్రహిస్తూ కేవలం స్వామి నిలబడి మాత్రమే మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. చక్కగా స్వామి ఎట్లా ఉన్నాడు? తన యొక్క కురుచేతిని అభయహస్తాన్ని చక్కగా కిందకి చూపిస్తూ తన యొక్క పాదాలను మాత్రమే ఆశ్రయిస్తూ మనందరికీ కూడా జన్మ చరితార్థం అవుతుంది. కేవలం స్వామి పాదాలను చూస్తేనే మనకి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మనం ఏ కోరికలైతే కోరుకున్నట్టుగా తన యొక్క వరదహస్తాన్ని కిందకి చూపించి వెంకటేశ్వర. వేం అంటే మనం ఇది కన్నుల పండుగగా కడు రమణీయముగా వేదాంత సహితముగా నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి అటువంటి కళ్యాణ మహోత్సవంలో మొట్టమొదట మనం చేసిన కార్యక్రమం ఏమిటి అంటే విశ్వక్సేనారాధన. విశ్వక్సేన ఆరాధన. మరి ఈ విశ్వక్సేనుడు ఎవరు? ఈ విశ్వక్సేనుని ఆరాధిస్తే మనకి ఎట్లాంటి ఫలితం లభిస్తుంది అంటే, మనం అందరం ఇంట్లో ఏదైనా ఒక పూజ కార్యక్రమాన్ని జరిపించుకుంటే మొట్టమొదట ఎవరికి పూజ చేస్తాం?
వినాయకుడి పూజ చేస్తాం. శాస్త్రం అదే చెప్తుంది, ఆదౌ పూజ్యు గణాధిప, గణములన్నిటినీ కూడా అధిపతి. మనం ఏదైనా ఒక పూజ చేయాలంటే ఆ పూజకి ఎట్లాంటి ఆటంకాలు, ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలంటే ఒక చెడు కార్యక్రమాలు, ఒక 100 చెడు కార్యక్రమాలు మనకి అడ్డంకులు వస్తూ ఉంటాయి. అటువంటి అడ్డంకులన్నిటినీ కూడా నివారించేవాడు వినాయకుడు. అటువంటి వినాయకుడిని మనం చక్కగా పూజించి ఆరాధించి, అయ్యా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుంటున్నాం, ఆ కళ్యాణానికి మేము చక్కగా పీటల మీద కూర్చున్నాము, భక్తాదులుగా మేము చేశాం, మాకు ఎటువంటి విఘ్నాలు దోషాలు తొలగింప చేయకుండా మా ఏకాగ్రత మొత్తం కూడా స్వామి మీదే ఉంచేటట్లుగా మాకు అనుమతిని అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి విశ్వక్సేనుని వినాయకుడిని పూజ చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనము పొంది మిగతా కార్యక్రమంలోకి మనం అడుగుపెట్టాం. చక్కగా పుణ్యాహవాచనం అనే కార్యక్రమాన్ని చేశాం. వినాయకుడి పూజ అయిన పిదప పుణ్యాహవాచనం చేశాం. స్వామి కళ్యాణానికి చెయ్యాలి అని మనం నిన్నటి రోజున సాయంకాలం చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఆనందోత్సాహాలతో నిద్రించి మరునాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని చక్కగా స్వామి కైంకర్యానికి సలక్షణముగా భక్తి శ్రద్ధలతో మడిగా చక్కగా సిద్ధమయ్యి మన ఇంటి దగ్గర నుంచి కళ్యాణ వేదిక వద్దకు చక్కగా పూజా ద్రవ్యాలను తీసుకొని వచ్చాం. మరి మనం చక్కగా స్నానం చేశాం, స్వామికి ఇంట్లో నమస్కారం చేసుకున్నాం, దీపం పెట్టాం. మరి అక్కడి నుంచి మరి ఇంటికి ఇక్కడ దేవాలయానికి వచ్చేటటువంటి మార్గ మధ్యలో తెలిసి తెలియక దేన్నైనా తొక్కవచ్చు, అంటరాని వాళ్ళని ఎవరినైనా అంటుకొని ఉండవచ్చు. మనం తెచ్చిన పూజా ద్రవ్యాలన్నిటినీ కూడా చక్కగా పొలం నుంచి తీసుకుని పూలు కానీ పళ్ళు కానీ ఈ ద్రవ్యాలన్నీ కూడా చక్కగా శుద్ధి అవ్వటానికి ఇక్కడ ఒక చక్కటి కలశంలో తీర్థాన్ని ఉంచి ఆ తీర్థంలోకి గంగా యమున సరస్వతి కృష్ణవేణి బాహుద తుంగభద్ర మలాపహారిణి గండకి అనే పిలువబడేటటువంటి పుణ్య నదీ తీర్థాలన్నిటినీ కూడా ఆహ్వానించి ఆరాధించి ఆ తీర్థాన్ని స్వామి మీద తదుపరి మనం తెచ్చుకున్న సంహారాల మీద మనందరి మీద కూడా ప్రోక్షణ చేయడం జరిగింది. తద్వారా మన బాహ్య శరీరానికి అంటుపెట్టుకున్న దోషాలు తెలిసి కానీ తెలియక కానీ సూక్ష్మ జీవాదులు క్రిమికీటకాదులు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి కేవలం స్వామి కైంకర్యం మీద ఉండేటటువంటి ఏకాగ్రత బుద్ధి మనకి ప్రసాదిస్తాడు ఆ విశ్వక్సేనుడు సుదర్శనుడు. కనుకనే ఈ యొక్క తీర్థాన్ని మనందరి మీద కూడా ప్రోక్షణ చేశాం. ఇక పైన స్వామివారికి అమ్మవారికి భక్తాదులకి పీఠల మీద కూర్చున్నటువంటి వారందరికీ కూడా కంకణ ధారణ చేయడం జరుగుతుంది. ఆ కంకణ ధారణ చేసి ఆ కంకణ ధారణ ఎందుకు చెయ్యాలి, చేస్తే మనకి ఏ పుణ్యం కలుగుతుంది అనే విషయాన్ని కూడా కళ్యాణోత్సవం జరుపుకుంటూ ఒక్కొక్క ఘట్టాన్ని మనం పొందుతూ కొనసాగించుకుంటూ దాని యొక్క వివరణ మనం అందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నాయన భగంతులు వాయించండి అయ్యా. హరిణేం సువర్ణరజతస్తదాం చంద్రాం హిరణ్మయోం లక్ష్మీ జాతవేద మమావహ తాం మమావహ జాతవేద లక్ష్మీర్పరపగామినే యస్యాం హిరణ్మేంద్ర గంగామస్మై పురుషాణహం. ఓం నమో భగవతారణాయ సహస్రశీర్షాయ సుగంధక్షేణముదారణవకాయ శోభభోగపర్యంకాయ గరుడవాహనాయ బాహురామాయ నమః. శ్రీకవాస శంకరహర ప్రద్యుమ్న అనిరుద్ధ హయశీర్ష వరాహ నారసింహ వామన త్రివిక్రమ రామ 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 కృష్ణ వరప్రబలమాస్తుత అసురదైత్యక్షరాక్షస భూత ప్రేత పిశాచ సిద్ధయోగిని ధాగిని బ్రహ్మరాక్షస వినాయక పుటరారోపతి స్కంద పురోగమ గ్రహ నక్షత్ర గ్రహాన్ అన్యాంశమః గ్రహాన్ హన హన వహ వహ పచ పచ మథ మథ శప శప పాతయ పాతయ
ఆఖ్యాత గ్రహణ గ్రహణ ఆవిష ఆవిష ధ్వంసయ ధ్వంసయ ప్రాసయ ప్రాసయ ప్రజ్ఞ ప్రజ్ఞ ప్రజ్ఞాన గమయ వజ్రాన భస్మీగుణ సర్వపాప ప్రహరణాయ నమః విజయ 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 అనంత పరాజిత ప్రవిహర సహస్ర ప్రజ్వల ప్రజ్వల చరజ్వల పుష్పరామ మధుసూదన మహాపురుష వైకుంఠనారాయణ పద్మనాభ వశీకేశ సర్వభూత వశీకరణ శంఖచక్రగణాధర సర్వనాగ ప్రవర్తన సర్వాసురోత్సాదన సర్వదాన మహేశ్వర సర్వబంధ విమోక్షణ సర్వపాప ప్రవేశన జనార్దనమోస్తుత ఉగ్రం మేరం మహావిష్ణుం జ్వరంతం సర్వతోముఖం నృసింహం దేశనం భద్ర మృత్యుమృత్యువణ కరిష్యే బృహత్సామత్సత్ర ముఖ్యమంత్రేణ కంచనధా గోవిందా